వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. టీవీ షోలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని అతను ఇప్పుడు సినిమా హీరోగా ఎలా ఎదిగాడో చెప్తాను. సుధీర్ అండ్ రష్మి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ ఉందో లేదో కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే సుధీర్ ఫ్యాన్స్ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సుధీర్ పూర్తి పేరు వచ్చి సుధీర్ ఆనంద్ భయానా. 1987 మే 19న విజయవాడలో ఒక పూర్ ఫ్యామిలీకి జన్మించాడు. సుధీర్ తండ్రి పేరు దేవ ఆనంద్ అండ్ తల్లి పేరు నాగరాణి. సుధీర్కి అక్క శ్వేత అండ్ తమ్ముడు రోహన్ ఉన్నారు. దేవానంద్ గారు విజయవాడలో ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేసేవారు. సుధీర్కి తన మామయ్య వల్ల మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. స్కూల్ డేస్ నుండే సుధీర్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశాడు. స్కూల్ స్టేజ్ మీదే మ్యాజిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. సుధీర్కి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంటర్మీడియటే 6 సార్లు ఫెయిల్ అయ్యాడు సుధీర్. సుధీర్కి ఆర్టిస్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ అమ్మగారు కూడా సుధీర్ని ఒక యాక్టర్గా చూడాలనే కోరిక ఉండేది. ఇంకా చదువు అవ్వట్లేదని సుధీర్ ఇంటర్మీడియట్ టైంలోనే విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చాడు. రావడం వచ్చేసాడు కానీ ఎవరిని కలవాలో తెలియదు. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాడు కానీ రిజల్ట్ పాజిటివ్గా రాలేదు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇంకా చేసేదేమీ లేక మ్యాజిక్ షో చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని ఛానల్స్లో కూడా మ్యాజిక్ షో చేశాడు కానీ డబ్బులు సరిగ్గా రాక ఇంకా విజయవాడకి తిరిగి వెళ్ళిపోయాడు. తమ్ముడు అండ్ అక్క చదువుకి డబ్బులు సరిపోవట్లేదని సుధీర్ క్లాసికల్ డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. మంత్లీకి 300 రూపీస్ ఛార్జ్ చేసేవాడు. ఈ టైంలోనే సుధీర్ గారి తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. కాలు ఫ్రాక్చర్ అయింది అండ్ డాక్టర్ 6 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఈ యాక్సిడెంట్ వల్ల సుధీర్ గారికి అండ్ ఆయన ఫ్యామిలీకి ఒక పెద్ద రాయి పడినట్టు అయింది. సుధీర్ వాళ్ళ ఫాదర్ సంపాదించేవారు. ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్ వల్ల సంపాదన ఆగిపోయింది. సుధీర్కి అప్పుడు ఏజ్ 16 ఇయర్స్. చేసేదేమీ లేక సుధీర్ పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో పని చేయడం స్టార్ట్ చేశారు. సైడ్ బిజినెస్గా మ్యాజిక్ షో చేసేవారు. రామోజీ ఫిలిం సిటీలో మంత్లీకి 8,000 రూపీస్ ఇచ్చేవారు. ఇలా సుధీర్ 2 సంవత్సరాల వరకు రామోజీ ఫిలిం సిటీలోనే ఒక రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా పనిచేశారు. ఈవెన్ సండే కూడా పనిచేసేవారు. జీతం 30,000కి పెరిగింది కానీ సుధీర్కి బయట ప్రపంచం దూరం అయిపోతున్నాడని భయంతో ఆ జాబుని మానేశాడు. అమీర్పేటలో రూమ్ తీసుకొని మూవీస్కి ట్రై చేసేవాడు. ఈ టైంలోనే సుధీర్ ఎన్నో కష్టాలు చూశాడు. చేతిలో డబ్బులు ఉండేవి కావు. వాటర్ తాగడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. చాలాసార్లు ట్యాప్ వాటర్ తాగేవాడంట. ప్రియా పచ్చడి బాటిల్ కొనుక్కొని రోజు అదే అన్నంలో కలుపుకొని తినేవాడంట. ఈ టైంలోనే గెటప్ శ్రీని కలిశాడు. ఇద్దరు కలిసి ఒక రూమ్లోనే ఉండేవారు. సుధీర్ కష్టాన్ని చూసి సుధీర్ మామయ్య ఆయన గురువు అలీ గారి దగ్గరికి పంపించారు. అలా సుధీర్ ఆయన దగ్గర మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవారు. ఈ టైంలోనే ఈటీవీ వాళ్ళు జబర్దస్త్ షోని స్టార్ట్ చేశారు. కమెడియన్ వేణుని టీం లీడర్గా పెట్టారు. అప్పుడు వేణు గెటప్ శ్రీనికి ఫోన్ చేసి తన టీంలో జాయిన్ అవ్వమని చెప్పారు. కానీ శ్రీనికి వేరే జాబ్లో బిజీగా ఉండటంతో నా బదులు సుధీర్ని పెట్టుకో అన్నా అని చెప్తాడు. అప్పుడు వేణు ఎవడు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు వాడా, వాడికి యాక్టింగ్ చేయడం వచ్చా అని అడుగుతాడు. అప్పుడు శ్రీను చాలా బాగా చేస్తాడన్నా, నువ్వు చూస్తే పక్కా టీంలో పెట్టుకుంటావని చెప్తాడు. అప్పుడు వేణు సుధీర్కి ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం 12కి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయి, స్కిట్ ప్రాక్టీస్ చేద్దామని అంటాడు. కానీ సుధీర్కి అదే టైంలో మ్యాజిక్ షో ఉండటంతో అది ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి సాయంత్రం 5 అయ్యింది. వేణుకి కోపం వచ్చి వేరే వాళ్ళని పెట్టుకున్నాడు. సుధీర్ అది చూసి చాలా బాధపడ్డాడు కానీ ఒక మాట కూడా ఏం అనలేదు. సైలెంట్గా కూర్చొని వాళ్ళ స్కిట్ ప్రాక్టీస్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు వేణు తన కారులో సుధీర్ని ఎక్కించుకొని అలా వెళ్తూ ఇలా చెప్తాడు, ఒరే సుధీర్, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ని వేరే వాడిని పెట్టుకున్నాను కానీ వాడు సరిగ్గా యాక్ట్ చేయట్లేదు.
ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. 6 మందికి టీమ్ లీడర్‌లో నాదే బాగోకపోతే చాలా వరస్ట్‌గా ఉంటుందని చెప్పాడు. అప్పుడు సుధీర్, "నువ్వేం టెన్షన్ పడకన్నా, నీకు ఓకే అంటే ఆటో డ్రైవర్‌గా నేను యాక్ట్ చేస్తా" అని అన్నాడు. అప్పుడు వేణు, "నువ్వెలా చేస్తావురా? నీకు స్క్రిప్ట్ కూడా తెలీదు. ఇంకో 1 అవరే ఉంది షూట్ స్టార్ట్ అవ్వడానికి." అప్పుడు సుధీర్, "ప్రాక్టీస్ టైంలో విన్నా అన్న. డైలాగ్స్ అన్నీ ఒక మిస్టేక్ లేకుండా చెప్పేశాడు." దీనితో వేణు షాక్ అయ్యి, ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పేసి ఇద్దరు కలిసి స్కిట్ చేసేశారు. ఆ స్కిట్ హిట్ అవ్వడంతో అందరూ సుధీర్‌ని పొగిడారు. దానితో సుధీర్‌కి కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇక్కడి నుండే సుధీర్ లైఫ్ టర్న్ అయ్యింది. సుధీర్‌లో కామెడీ టైమింగ్స్ నచ్చి సుధీర్‌ని టీమ్ లీడర్‌గా చేశారు. సుధీర్ తన బెస్ట్ ఫ్రెండ్ గెటప్ శ్రీన్, ఆటో రాంప్రసాద్ అండ్ సన్నీతో కలిసి సుడిగాలి సుధీర్ టీమ్‌ని రెడీ చేసుకున్నారు. ఇంకా సుధీర్‌కి తిరుగు లేకుండా దూసుకుపోయాడు. సుధీర్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. సుధీర్‌కి మంచి పేరు వచ్చింది. మెల్లగా యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశాడు. సైమా అవార్డ్స్ కూడా యాంకర్‌గా చేశాడు. 'ఢీ'లో కూడా సుధీర్ ఉండటం వల్ల టీఆర్పీ బాగా పెరిగిందని అందరూ అంటారు. సుధీర్ అండ్ రష్మి గురించి మనందరికీ తెలుసు. కానీ అది ఎంతవరకు నిజమో ఇప్పుడు చెప్తాను. నిజానికి సుధీర్ అండ్ రష్మి స్టేజ్ బయట పెద్దగా మాట్లాడుకోరంట. ఈటీవీ వాళ్ళు సుధీర్ అండ్ రష్మి పేరు చూసి టీఆర్పీ బాగా వస్తదని క్రియేట్ చేసిన డ్రామా అంట. వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సుధీర్‌కి లవ్ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే సుధీర్ స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ప్రామిస్ కూడా చేశాడు. ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. సుధీర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన టైంలో ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. దీనితో సుధీర్‌కి హార్ట్ బ్రేక్ అయింది. అప్పటి నుండి సుధీర్‌కి లవ్ మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. కానీ సుధీర్ ఆగలేదు. హీరోగా కూడా జర్నీ స్టార్ట్ చేశాడు. 'త్రీ మంకీస్', 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'గాలోడు' ఇలా చాలా మూవీస్‌తో బిగ్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ గారి పక్కన కమెడియన్‌గా యాక్ట్ చేశాడు. సుధీర్ అలా చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశాడు. 'ఎంసీఏ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఇలా చాలా మూవీస్‌లో చేశాడు. సుధీర్ చేసిన మూవీస్‌లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు సుధీర్ డేట్స్ కోసం చాలామంది సుధీర్ చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు సుధీర్ అవకాశాల కోసం అందరి చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు అందరూ సుధీర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది? ఇది సుడిగాలి సుధీర్ ఒక జర్నీ. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.